నమస్కారం. స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విష్ణుదేవరోగిణాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో భక్త బాంధవ్యభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, పైగా శ్రావణ సోమవారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠం శ్రేష్టం అంటాం. జ్యేష్ఠ నక్షత్రం రోజు ఈరోజు మొదలయ్యింది. నవమి తర్వాత దశమి ప్రారంభం అవుతుంది. ఉపరి దశమి 2 తిథులు ఉంటాయి. ఈరోజు కూడా విశేషమే. ఈరోజు ఏం చేయాలి, సాయంత్రం అద్భుతమైంది తెలుసుకున్నాం. అయితే మొన్నటి వరకు మనం ఏం తెలుసుకుంటున్నామంటే సంప్రదాయాలు, సంస్కారాల గురించి మాట్లాడుతూ వచ్చాం. సంప్రదాయం మరియు సంస్కారం ఈ విచారంలో భాగంగా వస్తూ ఉంటే కర్మ ధర్మాల విచారాలు కూడా ఎన్నో వచ్చాయి. అయితే నిజంగా మన జీవితంలో అమ్మవారు ఆదిపరాశక్తి దేవి ఆ సృష్టి చేసే సమయంలో సృష్టిని తన దేహంలో ఎక్కడెక్కడ అని చూపించింది అనే ఒక చిత్రాన్ని చూశాను. భయమేసింది. అప్పుడు ఆ దేవి ఒంటి కాలు పైన నిలుచుకొని ఒక కాలుని ఆకాశం వైపు చూపిస్తూ ఉంటుంది. కాలు మెట్టెలు అంటాం కదా, వాటిలో ఈ విశేషంగా సర్పాలు చుట్టుకో ఉంటాయి. ఈ గాజులు కూడా సర్పాలు. స్త్రీకి చూడండి, సర్పరక్షణ అంటాం దీన్ని. మెట్టెలు సర్పాలు, గాజులు సర్పాల రూపంలో ఉంటాయి. వక్షస్థనాయ కుంభాలు రూపంగా వక్షస్థనాలు ఉంటాయి. పృథ్వీ అంటే బ్రహ్మాండము మర్మాంగం నుంచి సృష్టి అవుతున్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, సూర్య చంద్రులు అమ్మవారికి. విద్యలు ప్రతి ఒక్కటి ఆ ఒక వర్ణన చేయలేకపోతున్నాను. అంత అద్భుతమైన ఒక చిత్రాన్ని నేను చూశాను. అంటే నిజంగా ఆ అమ్మవారు ప్రతి ఒక్కటి కూడా సంప్రదాయాలనే అక్కడ చూపిస్తూ ఉంది. మనం ఇలా ఉండాలి, మన సంప్రదాయం ఇది. ప్రతి ఒక్కటి విజ్ఞానమే, వైజ్ఞానికమే. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం చెప్తాను వినండి. మనిషి ఎప్పుడు మనిషి కోసం ఆశపడతాడు. మనిషి ఎప్పుడు, దానికన్నా ఎక్కువగా చెప్పాలంటే ఇంకొక విచారం ఉంది. మట్టి ఎప్పుడు మనిషి కోసం ఆశపడుతుందంట. మనిషి ఎప్పుడు మట్టి కోసమే ఆశపడుతుందంట. మట్టి ఎప్పుడైనా మనిషి కోసం ఆశపడుతుందా? అవుతుందా? దానికి ఎక్కడ ఆశ? అవసరం లేదు. మనిషి నాకు కావాలి అనుకోదు. అయితే మనిషి మాత్రం మట్టి కావాలి అనుకుంటాడు. ఈరోజు మట్టి బంగారం అయిపోయింది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలన్నా మట్టి కావాలి, డబ్బులు సరిపోతాం లేదు పాపం. పొలం కావాలన్నా, వ్యవసాయం చేయాలన్నా మట్టి కావాలి, జాగ కావాలి. ఇల్లు కట్టాలైనా కావాలి, ఇక్కడ వ్యవసాయం చేయాలైనా కావాలి. ఆఖరికి మట్టితోనే ఇల్లు కట్టాలన్నా కూడా మట్టికి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనము మనిషి అన్నవాడు మట్టికి ఆశపడతాడు, మట్టి వెనుకే వెళ్తాడు. కానీ మట్టి ఎప్పుడు మన వెనుక రాదు. అయితే ఆఖరికి మనిషి మట్టిలోనే కలిసిపోతాడు. విజయం ఎవరిదైంది? ఆ జాగా నాది 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 అన్నాడు. అందుకే వాడు అక్కడే చేరిపోయాడు. అవును కదా? చూడండి ఎంత సత్యం ఉందో ఇందులో. ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? శాశ్వతం లేదు. ఈ ఒక శాశ్వత లేని జీవితానికి ఉండేన్ని రోజులు, బతికేన్ని రోజులు, ఇది ఒక యాత్ర. జననం నుంచి మరణం దాకా ఒక యాత్ర అని తెలుసుకోవాలి. జనం నుంచి మరణం దాకా వెళ్ళే యాత్రలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. దారిలో ఎన్నో అష్టకష్టాల పరీక్షలు ఏర్పడినా మన గురి యాత్ర పూర్తి చేయాలి అనేది తెలుసుకోవాలి. మనము తీర్థయాత్రలు చేయాలంటే మనం ఏం చేస్తాము? యాత్ర పూర్తిగా చేసుకునే వస్తాం, మధ్యలో వలిచిరాము. ఏమైనా ఇచ్చుతా అలా మనం జన్మించిన తర్వాత మన ఈ ఒక జన్మ నుంచి మన పూర్తి యాత్ర చక్రంగా మనం చెయ్యాలి.
చేయకపోవడానికి కర్మనే అడ్డొస్తుంది, ఆ కంప్లీట్ చేయడానికి పుణ్యం కలిసి వస్తుంది. చూడండి, ఇక్కడ అడ్డం వచ్చేది కర్మం, పుణ్యం కలిసి వస్తుంది. మనిషి జీవితంలో జన్మించిన తర్వాత పుణ్య భోగ్యాల్ని మనం పొందాలి వరతు పాపాలు కర్మాలు కాదు. నిజంగా ఒక ఊరిలో ఇద్దరు పుట్టింటాడు. ఎవరు? చాలా స్నేహితులు, ఇద్దరు ఒకే ఊరిలో, చిన్న కుర్రోళ్ళు, చిన్న కుర్రోళ్ళు. చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోయారు. ఇలా చాలా స్నేహితులు. ఆ ఊర్లో వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నోళ్ళు. స్కూళ్ళల్లో చదువుకొని చక్కగా విడిపోయి ఒకడు పెద్ద ధనికుడైపోతాడు, ఒకడు అదే ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఉంటాడు. ఒకరోజు ఊరికి వస్తాడు. అతను ఊరికి వచ్చి ఈ మిత్రుని కలుస్తాడు. ఏంటి మిత్రమా ఎలా ఉన్నావు అంటే ఆ పేదరికం మిత్రుడు చెప్తాడు. మిత్రమా నేను బాగున్నాను. కాదు మిత్రమా, నువ్వు చిన్న వయసులో ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు, అదే పేదరికము, అదే వ్యవసాయము, అలాగే ఉన్నావు, కాస్త కూడా చేంజ్ ఏం లేదు, కొంచెం అభివృద్ధి లేదు నీ జీవితంలో, మంచి స్థాయి లేదు, ఏం లేదు కదా మిత్రమా, ఇలాగే ఉండిపోయావా నువ్వు మిత్రమా? చూడు నేను ఎలా ఉన్నాను, నేను బయట ఇప్పుడు నా కారు బంగళా ఇల్లు అన్నీ ఉన్నాయి మిత్రమా, నేను అన్నీ సంపాదించేసేసాను, నాలో అన్నీ ఉన్నాయి అన్నాడంట. అలాగే కాస్త ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటే టక్క నిలుచుకున్నాడంట. ఎవరు? ఆ ఒక పేద స్నేహితుడు. ఏంటి మిత్రమా అలాగే నిలుచుకున్నావంటే, ఇక్కడ ఏదో శబ్దం వినబడింది నాకు అన్నాడంట. నా జోబుల నుంచి చిల్లర కాసులు పడిపోయింది, ఆ శబ్దము అన్నాడు. అయితే తీసుకో అని చెప్పి అతను తీసి జోబులో పెట్టుకున్నాడంట. మళ్ళీ అలాగే ముందుకు వెళ్ళాడంట. అక్కడ ఏదో గమనిస్తూ వచ్చాడంట. ఇతను చూస్తూ ఉన్నాడు, ఏమో గమనిస్తున్నాడని. గమనిస్తూ అక్కడ ఒక పంజరము అంటే ఈ ఒక మనము స్పైడర్ది గూడు, అలా పంజరం మాత్రం పెద్దగా ఉంటుంది. అందులో ఒక చిన్నది పక్షి తగిలేసుకునేస్తుంది. ఆ పక్షి అందులో పడి ఇలా మిలమిలమిలా అని అది చాలా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. అంటే తనకు తాను ఏమవుతుందంటే భయపడుతూ ఉంటుంది. దాంట్లో చిక్కేసుకొని, ఏమంటాం చిక్కేసుకొనేసి విలవిలలాడిపోతాడంటాం కదా, అలా అది విలవిలలాడిపోతుంది. అయితే దాన్ని వెళ్ళి విడిపించి బయటకు వస్తాడు. మిత్రమా, అందులో అది తగులుకుంది, అది మిలమిలలాడుతుంది, విలవిల తిరిగి పడిపోతుంది అనేది నీకెలా తెలిసింది అన్నాడంట. దానికి అతను చెప్తాడు, మిత్రమా అది ఏంటి అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, మచిలీపట్నం నుంచి వెంకటేశ్వరరావు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? నాకు 53 సంవత్సరాలు అండి సుమారుగా. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి స్వామీజీ, మీ పాదపద్మాలకు నమస్కారం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది. గురూజీ, నాకు సొంత ఇల్లు కళ నెరవేరట్లేదు గురూజీ, నూతన స్వగృహం కావాలి గురూజీ. నేను బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. వ్యాపారం కూడా కొద్దిగా అభివృద్ధి చేయాలి గురూజీ, దాని గురించి మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేస్తున్నాను. ఏం బిజినెస్ చేస్తారు మీరు? మ్యారేజ్ డెకరేషన్స్ గురూజీ. ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ మంచిది, దాన్ని డెవలప్మెంట్ చేయండి, బాగా అవుతుంది, బాగా వచ్చేస్తుంది. అలాగే గురూజీ. జాతకం కూడా మంచిగా ఉంది, ప్రథమ ద్వితీయాన్ని చూపిస్తుంది. జన్మజాతకం కూడా చాలా విశేషంగా ఉంది మీది. అయితే లైఫ్లో అన్నీ మీకు అచ్చొస్తాయి, మీరు ఏమనుకున్నా కూడా మీకు అచ్చొస్తాయి, మీరు ఏమనుకున్నా కూడా మంచి స్థాయికి మంచి పొజిషన్కి వెళ్ళగలరు. మీ జాతకంలో యోగం కనబడుతూ ఉంది. ఇప్పుడు మంచిగా గృహం నిర్మాణం చేయాలని సంకల్పం చేశారు. ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరంలో, ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు మీకు. తర్వాత ప్రతి బుధవారం మీరు దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఒక 16 బుధవారాలు ప్రతి బుధవారం గోమాతకి ఏదైనా పలహారం తినబెట్టి నాకు గృహయోగం కావాలమ్మా అని ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ దేవి అనుగ్రహం వల్ల మీకు గృహయోగం వస్తుంది. బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు కూడా మీ బిజినెస్కి శుక్రుడు మరియు సూర్యుడు అధిపతి, శుక్రాదిత్య యోగంలో ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువ చేస్తారు. ఈ ఆదిత్య అంటే సూర్యుడు అనమాట.
శుక్రవారం మరియు ఆదివారం ఈ 2 రోజులు కూడా శుక్రవారం దేవీ దేవాలయంకి వెళ్ళి మహాలక్ష్మి దేవాలయంకి వెళ్ళాలి. ఆదివారం రోజు సూర్యనారాయణ దేవాలయం కానీ లేదా సూర్యనారాయణ ప్రార్థన చేసుకొని ఆదిత్య హృదయం పఠించుకోవాలి. ఎప్పుడు కూడా నుదుటిపై గంధం పెట్టుకోవాలి మీరు. తర్వాత మీరు విశేషంగా కుడి చేతిలో ఒకటి వెండితో చేసిన ఖడ్గాన్ని, అంటే కడమ అంటాం కదా, ఒకటి వేసుకోండి. ఇంతే చాలు. వెండి మీ చేతిలో ఉంటే మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఇది చక్కగా చేసుకుంటూ ఉంటే రోజు రోజుకి అభివృద్ధి అవుతారు. అంతా మంచిది అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. వెంకటేశ్వరరావు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నల్గొండ నుంచి కవిత కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కవిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. నా పేరు కవిత. నక్షత్రం తెలీదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలుసండి. October 1st, 83. October 1st, 1983. 83 సాటర్డే అండి. ఈవినింగ్ 6. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. ఏంటమ్మా నీది? చాలా చాలా చెప్తా. నమస్కారం అండి. చాలా నుంచి వెయిట్ చేస్తున్నాం మీ ఫోన్ గురించి. బాగుంది తల్లి. నీ జాతకము ఏం చదువుకున్నారు మీరు? నేను 8th చదివానండి. అంటే నాకు చిన్నప్పుడే మ్యారేజ్ చేశారు. 13 years కే మ్యారేజ్ చేశారు. ఫాదర్ చనిపోయారని. మీకు అప్పటి నుంచి కూడా నాకు 2 బాబులు. హెల్త్ అసలు మంచిగా ఉండదండి, అసలు ఎప్పుడు మంచిగా ఉండదు. జాతకంలో మీకు బ్రహ్మహత్య దోషం చూపిస్తుంది. చిన్న వయసులోనే వివాహం వేరే చేశారు. ఎడ్యుకేషన్ లేదు అని కూడా ఉంది. అయితే మానసికంగా ప్రశాంతి లేదు. కుటుంబ జీవితంలో ఆరోగ్యం చక్కగా లేదు. మీ కులదైవం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి తెలుస్తామండి. ఉప్పలమ్మని వెంకటేశ్వర స్వామి తెలుస్తాం బాగా. ఉప్పలమ్మ వెంకటేశ్వర స్వామి. సరే తల్లి, మీరు ఇంట్లోనే ఉంటారా? ఏదైనా పని చేస్తూ ఉంటారా? లేదు గురుజీ గారు, ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. సరే అమ్మా, మీరు ఆరోగ్యం కోసము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివ దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి. నువ్వుల నూనెతో 2 దీపాలు ప్రతి సోమవారం ఉదయాన్నే చేయండి లేదా సాయంత్రం సంధ్యాకాలంలో చేయండి. సరే అండి. ఇలా 16 వారాలు చేసుకుంటూ ప్రతి గురువారం దగ్గరలో ఎక్కడైనా ఈ బిల్వ వృక్షం ఉంటుంది. బిల్వ వృక్షానికి పసుపు నీళ్లు పోసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అవును. శనివారం రోజు గోమాతకి ఏదైనా పలహారం పెట్టి 5 ప్రదక్షిణలు వేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ వస్తూ ఉంటే 16 వారాలు ఆరోగ్యంలో చక్కబడుతుంది. మీకు ఏదైతే గైనకాలజీ ప్రాబ్లం ఉందో, ఈ గైనకాలజీ ప్రాబ్లం ఏముందో ఖచ్చితంగా దూరం అవుతుంది. మీరు ఆరోగ్యవంతంగా అవుతారు. ఇప్పుడు ఉండే ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? ఇది గురుజీ మాది అత్తగారిది, మా మామగారి వాళ్ళ తండ్రి కట్టారు. కనీసం మీ ఉండబట్టి కూడా 18 years అవుతుంది. అంతకు ముందు కూడా 100 years అట్లా అవుతుంది. 80-60 years అవుతుంది. మా అత్త మామూలు ఇల్లు పాతిల్లు అనమాట. ఎందుకంటే కట్టడాలకి కూడా ఇన్ని సంవత్సరాల ఆయుహు అని ఉంటుంది. ఆ ఆయుష్ అయిపోయిన కట్టడానికి ఆయుహు అని ఉంది. ఈ ఆయంలో కడితే ఇన్ని సంవత్సరాలు, వృషభాయంలో కడితే ఇంత, గజాయం దొజాయం దాకరికి 120 సంవత్సరాలు, ఆఖరి 160 సంవత్సరాల దాకా ఆఖరి లాస్ట్. దానిపై ఇంకెక్కడ దొరకదు మనకి, అన్ని ఆయుహు ఉండదు. 120 లాస్ట్, లేదంటే 160. ఇది 120లో కట్టి ఉండరులేండి, అది పెద్ద రాజకోటకు ఉంటుంది. ఇది 120 లాస్ట్. ఇప్పుడు 100 ఏళ్ళు పైన అయిపోయింది అంటే ఆ ఇంటికి స్థానబలం అనేది మొత్తం పోయింది. స్థానబలం లేని ఇంట్లో ఉన్నా కూడా అనారోగ్యం ఎక్కువ వస్తుంది తల్లి. అందువలన మీరు కాస్త ఇల్లు చేంజ్ చేయడమో లేదా ఏదైనా వ్యవస్థ చూసుకోవడం మంచిది. లేదు అంటే ప్రతిరోజు ఇంట్లో పసుపు నీళ్లు, తర్వాత గోమూత్రము ప్రోక్షణ చేసి, ఉప్పు, రాయి ఉప్పు ఉంటుంది కదా, గల్లుప్పు, దాని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళంతా ఇంట్లో తుడుస్తూ ఉంటే కాస్త ప్రశాంతత వస్తుంది. నేను చెప్పింది చక్కగా చేసుకోండి తల్లి. మీ కులదైవ అనుగ్రహం. మరి మాకు ఎట్లా స్వామిజీ, మాకు ఆర్థికంగా పోయి మా సమస్యలు పోవాలి కాదమ్మా. ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రాబ్లం తల్లి. మీరు ఇల్లు చేంజ్ చేయడమో లేదా దీనికి సంబంధించి ఏదైనా చేయండి, ఖచ్చితంగా అన్ని సరిపోతాయి. మీ ఆరోగ్యం స్వామిజీ. అమ్మా
ఇల్లు చేంజ్ చేయాల్సిందేనంట. అమ్మా ఇల్లుకి ఆయుహు లేదు కదమ్మా. ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఇచ్చాను నేను. ప్రతిరోజు ఇంట్లో పసుపు నీళ్లు గోమూత్రాన్ని ప్రోక్షణ చేసుకొని మీరు ఉప్పుతో నీళ్లతో ఇల్లు తుడుస్తూ ఉంటే, చక్కగా శుద్ధి చేస్తూ ఉంటే, అందులో కాస్త పాజిటివ్ అంటే ఒక సకారాత్మక శక్తి అనేది వచ్చి మీరు ఉండగలరు, మంచిదవుతుంది. లేదా ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే 2 రోజులు, ఒక 6 మాసాల 3 మాసాలు మీరు బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఆ కట్టడానికి ఆయుహు అయిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. తీసేసి మొత్తానికి ఆ పాయ కొన్ని రోజులు అలాగే ఉంచి, ఆ పాయలో మళ్ళీ కొత్త నీళ్లు వర్షం వచ్చి దాన్ని ఎంత నిండి వెండిపోయిన తర్వాత అక్కడ ఏదైనా నవధాన్యాలు వేసి, ఆ నవధాన్యాలు మొలకొచ్చిన తర్వాత దాన్ని గోమాతకి తినబెట్టి వచ్చి తినాలి. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఆ ఒక స్థాన బలం మళ్ళీ వస్తుంది, రావాలి. ఇప్పుడు మీరు ఇల్లు మార్చలేరు, పరిస్థితి ఎలా ఉంది, దానికి ఇవి చేసుకొని నిదానంగా అనుకూలమైన రోజుల్లో అలా చేసుకుంటే మంచి తల్లి. చక్కగా చేసుకుంటే కాస్త ఒకేసారి పెద్ద ఇల్లు కట్టాలనే లేదు, చిన్నగా పక్కనే అర్ధ ఇల్లు తీసేసి అక్కడ శుభ్రం చేసుకొని మళ్ళీ అక్కడ పాయేసి చిన్నగా ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిన తర్వాత దీన్ని అంతా సగబెట్టుకోండి. ఇలా ఏదైనా చేయండి ప్లాన్ చేసి. నేను చెప్పింది చేయండి తల్లి, మీకు అంతా మంచిగా అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, అద్దంకి నుంచి వెంకటలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ నక్షత్రం చెప్పండి. అనురాధ నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. మా నాన్నగారు చనిపోయిన కానించి నాకు అసలు ఏం బాగాలేదు. ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా కానీ, పెళ్ళైనా కానీ పెళ్ళికి అది లేకుండా పోయింది. 2 పిల్లల వల్ల ఎంత కష్టపడుతున్నా కానీ నాకు దేవుడు ఏది చేయట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు గురువు గారు. మీకోసం చాలా సార్లు ట్రై చేశాను, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నా మీ ఫోన్ కాల్ రాలేదు. నా అదృష్టం ఏమో కానీ ఇన్నాళ్ళకి కలిసింది. అంతే కదా తల్లి, అదృష్టం ఉంటేనే కాల్ వస్తుంది. ఇక నీ జీవితంలో తప్పకుండా మంచిగా జరుగుతుంది, ఏమీ భయపడకు తల్లి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళై నాకు 18 ఏళ్ళకే అయింది గురువు గారు. 7 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళై కూడా. అంటే ఇప్పుడు మీకు 25 సంవత్సరాలు. తను లేరు గురువు గారు, చనిపోయారు కూడా. నాన్న చనిపోయాకనే ఇలా జరిగింది. ముందే నాన్నగారు చనిపోయారు, నాకు 16 ఏళ్ళు వస్తాయి. నాన్న చనిపోయిన తర్వాత సొంతంలో చేసుకున్నావా, కొత్త సంబంధమా? చుట్టాల్లోనే చేశారు గురువు గారు. 3వ సంబంధం అతనికి ఇచ్చి అమ్మ వాళ్ళు కట్నం ఇవ్వలేమని చేశారు. 3వ సంబంధానికి వాళ్ళు ఆస్తి రూపాయి ఇవ్వలేదు, ఏమీ లేదు. కనీసం పిల్లవరు మామ వాళ్ళు ఏమీ చెయ్యరు. అప్పటి నుంచి కూడా తను చిన్న పిల్లలు, పెద్ద బాబు సంవత్సరం పిల్లడు అప్పుడే చనిపోయాడు తను. అప్పటి నుంచి కూడా నేనే వాళ్ళని పెంచుకుంటూ చదివించుకుంటూ వచ్చాను. ఇప్పుడు పెద్ద బాబు 1st క్లాస్, 2nd క్లాసు. పెద్ద బాబుకి 7 సంవత్సరాలు, చిన్న బాబుకేమో 5 ఏళ్ళు గురువు గారు. నాన్న లేరు, ఉన్న తమ్ముడు అంతంత మాత్రము. ఇప్పుడు మీరు జీవితం తల్లి, ఇప్పుడు మీరేమైనా వృత్తి చేస్తూ ఉంటారా? నేను మొన్నటి దాకా స్కూల్లో టీచర్ గా చేశాను గురువు గారు. అది కూడా ఎక్కడికి వెళ్ళి నా ఏదో ఒక అర్థం కాలు. రీసెంట్ గా ఏదో చిన్న గొడవ సారీ స్కూల్కి వద్దని చెప్పేశారు. నిజం చెప్పాలంటే ఇంట్లో గడవడానికి పిల్లలకు పెట్టుకోవాలన్నా కానీ ఎంత ఇబ్బంది ఎదురొచ్చేస్తుంది నాకు. ఏం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ టీటీసీ అయిపోయింది గురువు గారు, డిగ్రీ కూడా కంప్లీటెడ్. సరే తల్లి, ఖచ్చితంగా నీకు మంచి ఉద్యోగం దొరకాలి, ప్రశాంత జీవితం కావాలి. ఏదో పూర్వచిత కర్మఫలం వల్ల ఇలా అయిపోయింది అనుకోమ్మా. నిజంగా నీ జీవితంలో మంచిదవుతుంది, మంచి రోజులు వస్తాయి. నువ్వేమీ భయపడకు, నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు నమ్మకంతో ఉండిన దానికి ఈ రోజు కాల్ కలిసి వచ్చింది కదా. అవును గురువు గారు. ఇలాగే మన జీవితంలో కానీ జీవితంలో కూడా మనం వెళ్తాము, వెళ్ళి ఒక మంచి స్థాయికి నిలుచుకోవాలి. ఆ భగవంతుని అండ మనకు ఉంది అనుకో, నిజంగా అవుతుంది. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 9 సంవత్సరాల దాకా నీ 7 సంవత్సరాల దాకా అబ్బాయిని పెంచావంటే భగవంతుడు ఉన్న నమ్మకంతోనే కదా. అవును గురువు గారు. అందుకే భగవంతుడు చూడు, నీకు భగవంతుడు ఏం మోసం చేస్తలేదు, ఏదో కర్మ వల్ల అలా అయిపోయింది నీ జీవితం అంతే. ఇప్పుడు ఇంకా నీకు మంచి యోగం కలిసి వస్తుంది తల్లి, నువ్వేం బాధపడకు.
నీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగంలో ప్రయత్నించు, మంచి ఉద్యోగం చూసుకొని చక్కగా పిల్లల్ని చదివించు. జీవితంలో మంచి స్థాయికి నేను ఎదగాలి, మంచితనంతో అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని కష్టపడతాలి. ఖచ్చితంగా భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడు నీకు. ఆ ధైర్యం ఉంది. భగవంతుడు గొప్పగా నీకు అదృష్టంగా నీ స్నేహితుడిగా విద్యాభ్యాసాన్ని ఇచ్చాడు. జీవితాంతం నీతోనే ఉంటుందా నీ విద్యాభ్యాసం. దానివల్ల నలుగురికి మంచి చెయ్యి, ఏదైనా మంచి జాబ్ వెతుక్కో, లైఫ్లో ఖచ్చితంగా పైకి అవుతావు తల్లి. ఎందుకంటే జీవితంలో జగతికి పరివర్తనయే జగతికి నియమం అంటాం. అంటే పరివర్తన జరుగుతుంది ప్రతి జీవితంలో. మనం అదే జీవితం అని ఉండిపోకూడదు. వెయిట్ చేస్తూ ఉంటే, అంత ముందుకు ప్రయత్నిస్తూ ఉంటే మనకు మంచి జీవితం వస్తుంది. మీరు కూడా తప్పకుండా నేను కొన్ని పరిహారాలు చెప్తాను తల్లి, అది చేయండి. ఎందుకంటే మీరు కూడా భర్త పాపం లేదు, అందువలన మీరు కళ్ళలో మీరు ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళకి మంచిది అవ్వదు. అంటే మీ కళ్ళల్లో నీళ్ళు రావడానికి ఎవరైతే కారకులు ఉంటారో మీ శాపం అంత మంచిది కాదు, వాళ్ళు అనుభవిస్తారు. ఎప్పుడు కూడా స్త్రీ శాపం మంచిది కాదు. ఏ కుటుంబంలో అయితే స్త్రీ శాపం ఉంటుందో, ప్రేత శాపం ఉంటుందో వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. మీ కన్నీటు వాళ్ళు మంచిది కాదు. మీరు ఏడవకండి, ప్రశాంతంగా తీసుకోండి. భగవంతుడు నాకు సపోర్ట్ ఉన్నాడు అనుకోండి, మీరు జీవితంలో ముందరికి వెళ్ళచ్చు. మీరు ప్రతి శనివారం ఇంట్లో ఏం వండింటారో అది 3 ముద్దలు తీసుకొని, ఒక ముద్ద గోమాతకి, ఒక ముద్ద కుక్కకి, ఒక ముద్ద నువ్వులు కలిపి మీ భర్త పేరు చెప్పి కాకలకు పెట్టేయండి. ప్రతి శనివారం అమావాస్య రోజు మహావిష్ణు దేవాలయానికి వెళ్ళి 18 ప్రదక్షిణలు వేసి నెయ్యి దీపం వెలిగించరండి. రోజు ఉదయం లేస్తానే మీ ఇంట్లో చిన్నగా మహాగణపతియో లేదంటే అమ్మవారు ఎవరైనా పెట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించి, అమ్మ నా జీవితంలో మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి నువ్వు అనుగ్రహం చేయి, నాకు మంచి ఉద్యోగం రావాలని అని చేస్తూ రోజు విష్ణు సహస్రనామం పట్టించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నీకు ఆ విష్ణు అనుగ్రహం ఎప్పటికీ ఉండి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతావు తల్లి. ఇప్పుడు ప్రజెంట్ 7:30 జరుగుతుంది కదా, ఆ దోష నివారణ కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకుల మాల ఇవ్వతల్లి. నీకంతా తప్పకుండా మంచిగా జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. వెంకటలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మెదక్ నుంచి దశరథ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దశరథ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం మేడం నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20 అక్టోబర్ 1959 మేడం. నాది అక్టోబర్ 20, 1959. అవును మేడం. పుట్టిన సమయం 10 మేడం, రాత్రి 10:15 10 నిమిషాలు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుజీ నమస్కారం. గురుజీ నీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. చాలా కాలం నుంచి మెసేజ్ పెట్టాను గురుజీ, పెట్టేసిన తర్వాత ఈ రోజు కలిసింది గురుజీ. నాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ. గుడ్. నాకు ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది గురుజీ, ఎక్కడ వచ్చిన డబ్బులు కూడా అక్కడే వెళ్ళిపోతున్నాయి. కొద్దిగా ఇల్లు వాస్తు కూడా కొద్దిగా దక్షిణం వైపు అక్కడ రైట్ సైడ్ లో ఉంది, డోర్ ఒకటి వచ్చేసి సింహద్వారం వచ్చేసి. సింహద్వారం దక్షిణానికి పెట్టారు. దక్షిణానికి ఉంది గురుజీ. అప్పుడు 82లో కట్టారు మా ఫాదర్. అది దాని గురించి ఏమన్నా ఇది నైరుతిలో ఉందా, అది ఆగ్నేయంలో ఉందా? ఆగ్నేయంలో అక్కడ ఉంది, ఆగ్నేయంలో ఉంది. అంటే వాకిలి ఆగ్నేయంలో ఉందా? అవును గురుజీ. ఓకే, సింహద్వారం ఆగ్నేయంలో ఉంది. మీకు మగపిల్లలు ఉన్నారా? 3 అబ్బాయిలు 1 అమ్మాయి గురుజీ. మంచిది, ప్రాబ్లం ఏం లేదు. నైరుతిలో వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆగ్నేయంలో ఉండడం వల్ల ప్రాబ్లం లేదు. అయితే అంటే నైరుతిలోనే ఉంది, మీది బంధుకు ఉంది గురుజీ. మాకు దక్షిణానికి పేసు, మాకు రోడ్డు పేసు. కరెక్ట్. అది సింహద్వారం ఆగ్నేయంలో ఉందా నైరుతిలో ఉందా? నైరుతిలో మీది భాగంలో ఉంది గురుజీ. నైరుతిలో ఏముంది? ఆగ్నేయంలో లేదు, ఆగ్నేయంలో కిటికీ ఉంది గురుజీ. నైరుతిలో ఉంటే అది అచ్చరాదు. నైరుతిలో ఉంటే మూలకు బరువు ఉండాలంట కదా, ఆ బరువు స్థానంలో డోర్ ఉంది గురుజీ. మొన్న మీరు చెప్పిన నుంచి ఆ డోర్ వాడకం బంద్ చేసిన గురుజీ. చాలా మంచి పని. ఫస్ట్ ఆ డోర్ కంప్లీట్లీ క్లోజ్ చేసి ఈశాన్యంటున్నారు గురుజీ. వేరే వాళ్ళు కూడా అట్లా చెప్పారు, చెప్తే దాని గురించి డోర్ మొత్తం యూజ్ చేస్తలే గురుజీ ఇప్పటి నుంచి. ఓకే, మీరు ఆగ్నేయంలో చూడండి, లేదంటే పరమటి దిశలో ఆకులు పెట్టుకుని పారాడచ్చు అంటే అది చూడండి.
బట్ నైరుతిలో మాత్రం ఏ కారణానికి వద్దు. గురుజీ చెప్పండి. చేంజ్ చేసుకోండి. నైరుతిలో అలా ఎప్పుడే కానీ ఇంట్లో అలా ఓపెన్ ప్లేస్ ఉంది, నైరుతిలో గాలి వెళ్తూ వస్తూ ఉందంటే ఆ ఇంట్లో ఆర్థికంగా 100 కోట్లు వచ్చినా సరిపోదు. చాలా బాధలో ఉన్నాం. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తారు మీరు? నేను ముందు రిలేషన్ చేస్తుంటే గురుజీ, అది దాంట్లో లాస్ వచ్చేసి బయట ఉన్నాను. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన డబ్బు కూడా ఉండట్లేదు. మంచిది, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీరు జన్మించినది రోహిణీ నక్షత్రం, వృషభ రాశి. రోహిణి నక్షత్రం వృషభ రాశి. రోహిణీ నక్షత్రం వృషభ రాశి. ఈ వృషభ రాశి ప్రయత్నం ఇప్పుడు మీ జాతకంలో కూడా గోచార ఫలంలో కూడా చాలా బాగుంది, మంచిగా అవుతుంది. మీరు ఎక్కువ జీవితంలో అభివృద్ధి స్థాయికి వెళ్ళాలి, మా ఇల్లు మంచిగా అవ్వాలి అని సంకల్పం చేసుకుంటూ మీరు ప్రతి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని అక్కడ బిల్వార్చన చేసుకొని రావాలి. ప్రతి సోమవారం సాయంత్రం కంపల్సరీ. తర్వాత ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతుల్లో వెళ్ళకూడదు, 2 అరటిపళ్ళు అయినా తీసుకెళ్ళాలి. అలా చేసుకుంటూ ప్రతిరోజు ఆదిత్య హృదయం కనకదార స్తోత్రం చదువుకొని ఇంట్లో కూడా కనకదార స్తోత్రము పఠిస్తూ ఇంట్లో ప్రతిరోజు సుగంధభరితమైన అగరబత్తులు వెలిగిస్తూ ఇంట్లో మహాలక్ష్మి ఫోటో నైతి దీపం ఇంట్లో పెడుతూ ఉండండి. ఖచ్చితంగా దారిద్ర్యం కూడా దూరమయ్యి కుటుంబంలో ప్రశాంతత, ఈ ఒక వ్యాపారాభివృద్ధి మరియు అధికంగా మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది కూడా అచ్చొస్తుంది. అంటే ఉద్యోగంలో ఆర్థిక స్థితిలో ప్రగతి అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. స్నేహితుల గురించి కథ తెలియజేస్తున్నారు. అంటే స్నేహితుడు అతను దారిలో వస్తూ ఉంటే నీకు ఏదైనా సౌండ్ వినబడుతుందా అన్నాడు. లేదు, నా జోబులో డబ్బు ఉంది, గలగల అంటుంది, ఆ శబ్దం వినబడుతుంది అని చక్కగా పెట్టుకున్నాడు. ఇతను అలాగే వెతుకుతూ పొదతాకు వెళ్ళి ఆ పొదలో పక్షి చిక్కేసుకొని విలవిలలాడుతూ ఉంది. దాన్ని విడిపించేశాడు. ఇప్పుడు అడిగాడు ఇతను ధనికుడు, నీకు ఎలా తెలిసిందిరా అని. నీకు డబ్బు పిచ్చి పుట్టింది, అంటే నీకు డబ్బు పైన గమనం ఉంది. గమనం అంటే అవగాహనం. నీకు డబ్బు పైన ఉంది. ఏదో సౌండ్ వస్తుందంటే నీకు డబ్బు శబ్దం వినబడిచిన పడుతూ, కానీ అది గిలగిల కొట్టుకొడుతున్న మానసిక వేదన నాకు మాత్రం వినబడింది. జీవితంలో నాకు ఇలాంటి మానసిక వేదనని వినబడుకునే శక్తి నాలో ఉంది. వేరే ఎవరు కష్టపడుతున్నారో అని వాని ముఖం చూసే లోపు, తెలుసుకునే లోపు నాకు ఆ ప్రకృతి శక్తి నాకు ఇచ్చింది. నాకు ఇంతే చాలు. నాలో మానవీయత ఉంది. నీకు మానవీయత లేదు. నీకు డబ్బులు అవగాహన ఉంది. నీకు డబ్బులు కావాలి, కారు కావాలి, బంగళా కావాలి, అది సంపాదించేయాలి, అంతే నీకు తెలుసు. అయితే నాకు పరిపూర్ణమైన మానవీయత నాకు తెలుసు అని ఆ పేద స్నేహితుడు చెప్తాడంట. చెప్పి ఇప్పుడు ఎవరురా శ్రీమంతుడు మిత్రమా, ఎవరు శ్రీమంతుడు మన ఇద్దరిలో అన్నాడంట. అప్పుడు అతను అంట, మిత్రమా నువ్వే శ్రీమంతుడు. నాకు డబ్బుల గురించి తెలుసు వర్తు, మానవీయత గురించి ఇలాంటి గురించి నాకు తెలీదు. చూడు, ఆ పక్షిలో బాధ నీకు వినబడింది నీ మనసుకి, కానీ నాకు వినబడలేదు. నువ్వు గొప్పరా మిత్రమా అని చెప్పి అతనికి నమస్కారం వేసి వెళ్ళిపోయాడంట. అలా అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా మానవీయత ఉన్నవాడే గొప్పవాడు, మానవీయత ఉన్నవాడే గొప్ప శ్రీమంతుడు. మానవీయత దృష్టి ఉంటే డబ్బులు పంచిపెట్టే మానవీయత, కష్టానికి ఆదుకునేవాడు. కష్టంలో ఉన్నవాడు వినబడాలి అతనికి. మనం ఏదో కష్టంలో ఉన్నామా, మన కష్టం వానికి అర్థమైంది, అతను అర్థం చేసుకునేవాడు గొప్పోడు. కొందరు కష్టాలు ఏడుస్తూ చెప్తూ ఉంటారు, అర్థం కాదు. వాడు గొప్పోడు ఎలా అవుతాడు? వాడు అసలు గొప్పోడే కాదు. కొందరు ఏడుస్తూ ఉంటాడు పాపం. ఎంత బతిమాలు ఏడ్చుకుంటూ ఉన్నా కూడా అతనిలో కాస్త కూడా చేంజెస్ ఎదురుగా ఉన్న వ్యక్తులకు కనబడలేదు అంటే అతను మూర్ఖుడు. చూడు, మన ఎంతమంది ఆడపడుచులు ఎన్ని రకాలుగా ఏడుస్తున్నాడు ప్రపంచంలో. ఎందుకు ఏడుస్తుంది అనే అవగాహన లేక ఆపోజిట్ వ్యక్తికి ఆమె బాధ ఏంటి, ఎందుకు ఏడుస్తుంది అనేది, భర్త వల్ల ఏడుస్తుంటే భర్త అడగాలి ఒకరోజు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆమె బాధ పరిపూర్ణంగా వినేదైతే ఈయనకి ఆ ఒక మనుష్యత్వం, ఆ ఒక మానవీయత దృష్టి అతనిలో ఉంది అంటే నెక్స్ట్ ఆ కన్నీటికి అతను దారి ఇవ్వడు.
ఎవరి వల్ల, మన వల్ల ఇతరులు బాధపడుతున్నారా, ఆమె వేడొస్తుంది అనే ఆమెలో వేదన ఇతనికి అర్థమైందంటే, ఆ ఒక మానవీయత వచ్చిందంటే ఎప్పుడు అతను ఇతరులని వేడిపించాడు, కష్టపెట్టాడు, అంటే వేడిపించాడు, మానసికంగా బాధ పెట్టాడు. ఒక తల్లి తండ్రిని అంతే, కొడుకుల కోసం తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఆ ఒక ఏడుస్తున్న బాధని ఆ పిల్లలు ఎవరైనా ఎవడి వల్ల ఏడుస్తున్నారు వాడు తెలుసుకునేసా ఆ మానవీయత వచ్చిందంటే జీవితంలో ఆ తల్లిదండ్రులను ఎప్పుడూ అతను బాధ పెట్టించాడు. ఆ మానవీయత లేకుండానే ఈ ఒక మానవులకి పాప పుణ్య ప్రజ్ఞంపై అందరినీ వేడిపిస్తూ ఉంటారు. అని ఎక్కడ పోయింది మన మానవీయత దృష్టి? ఇతరుల్ని ఏడిపించడం, ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరుల్ని దూషించడం, ఇతరుల్ని తిట్టడం, ఇతరుల్ని కొట్టడం, వేరే వాళ్ళని లాక్కోవడం, కబ్జాలు చేయడం, మోసాలు చేయడం, కుట్ర, ఇవి మనకి అవగాహన. మనిషికి ఇంత అవగాహన వీటిపైన పోతుందే వర్తు ఎప్పటికీ కూడా మనిషత్వం పైన, మానవీయత గురించి ఎవరు పట్టించుకుంటారు. నిజంగా ఎవరైతే మానవీయతంగా ఉంటాడో అతను అందరినీ ప్రేమిస్తాడు, అందరితో చక్కగా కలిసిపోతాడు. నేను గొప్ప, నేను చిన్నోడు అన్నాడు. అతనిలో మానవీయత దృష్టి ఉంది అని అర్థం. దాన్ని గుర్తించండి, మీలో ఉన్న మానవీయతని బయటికి తివ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళలో కూడా మార్పు రానే వస్తుంది. గురూజీ, తిరుపతి నుంచి గాయత్రి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గాయత్రి గారు. నమస్తేనండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 1982 మార్చి 12వ తారీఖు మేడం. మార్చ్ 12, 1982. పుట్టిన సమయం? టైమింగ్ అది కరెక్ట్ తెలియదు మేడం. ఆయన చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అంటే సుమారు ఎంత సమయం ఉండొచ్చు, ఉదయమా సాయంత్రమా అని? అసలు నిజంగా తెలియదు మేడం నాకు. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. గురువు గారు, 10 కోటి వందనాలు గురువు గారు మీకు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. నిజంగా గురువు గారు, పోయినసారి మీ కాల్ నాకు మిస్ అయిపోయింది గురువు గారు. నేను చాలా దురదృష్టవంతురాలు అనుకున్నా గురువు గారు. నిజంగా మీరున్నారు గురువు గారు, దేవుడు ఉన్నారని ప్రూవ్ చేశారు గురువు గారు మీరు. మంచి తల్లి. నిజంగా గురువు గారు, మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళు ఇంకా బతుకుతున్నారు గురువు గారు. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటుందమ్మా. నిజంగా గురువు గారు, మీ ప్రోగ్రామ్ మీరు ఆ మధ్య మానేసినందుకు నేను చాలా బాధపడ్డాను. దేవుడు చాలా నిందించుకున్నాను. ఎందుకు భగవంతుడు మేలు చేసే వాళ్ళని దూరం చేస్తున్నారు. మీరు చాలా అందరికి చాలా మేలు చేస్తున్నారు గురువు గారు. మీరు చేసేది ప్రతి ఒక్కటి మా అందరిని చాలా మారుస్తున్నాయి గురువు గారు. జనాల జీవితాలు చాలా మార్పు వస్తున్నాయి. మంచి తల్లి. ఎటు పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు మాకు దూరంగా ఉండదు గురువు గారు. మీ పాదాలకి నా కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నా గురువు గారు. నేను వద్దమ్మా, ఎప్పుడు మనం ఎవరెవరు ఎప్పుడప్పుడు ఎన్ని దినాల్లో రుణానుబంధం అంతే తల్లి. లేదు గురువు గారు, మీలా ఇప్పుడు ఎంతో మంది గురువులను చూస్తున్నాం. మేము ఎన్నో దేవుళ్ళని పూజ చేస్తున్నాం, కానీ మీలాంటి వాళ్ళు మనిషిని బతకాలనే ధైర్యాన్ని ఇచ్చారు. మీరు చాలా రుణపడి ఉన్నాను గురువు గారు మీకు నేను. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. చెప్పమ్మా. గురువు గారు, నా జీవితం అసలుకి నా జీవితం నాకే తెలియట్లేదు గురువు గారు. చాలా అసలుకి నేను బతుకుండటమే మీ దయ వల్లే గురువు గారు. నేను బతుకుండటం కూడా సరే తల్లి. నేను చాలా అన్ని కోల్పోయి బతుకున్నా గురువు గారు. నేను నా భర్త నన్ను ఆదరించారు, చేర్దీశారు. ఆయనకి తల్లిదండ్రులు ఎవరు లేరు గురువు గారు. మా జీవితం అసలు ఏంటి గురువు గారు నాకే అర్థం కావట్లేదు. తనకి ఎవరు లేరు. నాకు నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు గురువు గారు. ఇప్పుడు భర్త ఏం పని చేస్తుంటారు? భర్త ప్రస్తుతానికి చార్టెడ్ అకౌంట్ గా చేస్తున్నారు గురువు గారు. సీఏ కూడా కంప్లీట్ అవ్వలేదు గురువు గారు. చదువుకోవటానికి స్తోమత లేక ఆపేశాము. మీరేం పని చేస్తుంటారు? ఇంట్లో ఏం చేయను గురువు గారు, ప్రస్తుతానికి హోమ్ మేకర్ గానే ఉంటున్నా గురువు గారు. మంచి తల్లి. మీరేం బాధపడకండి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారమ్మా. చాలా రుణపడి ఉన్నాను గురువు గారు. మీ కాల్ కలవటం నాకు నిజంగా అదృష్టం గురువు గారు. ఆ రోజు చాలా ఏడ్చాను మీ కాల్ మిస్ అయినందుకు. నేను ఈ రోజు కూడా దండం పెట్టుకున్నాను ఆ కృష్ణ భగవాన్ దగ్గర. భగవంతుడా, ఎందుకు నన్ను ఆయన నుంచి దూరం చేస్తున్నావని. మంచి తల్లి, ఖచ్చితంగా ఉంటుంది. మన కర్మ, ఏదో కర్మ వల్ల అలా జరిగిపోతుంది. నిజంగా గురువు గారు, మీరు చెప్పినాక దాన్ని అనుభవించడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటున్నా గురువు గారు నేను. అంతే కదా తల్లి.
నిజంగా చాలా మీరు చెప్పిన వాటికి చాలా మోటివేట్ అయిపోయి నేను చాలా మార్చుకున్నా గురువు, కోపం తగ్గించుకున్నాను. నా కర్మఫలం అనుభవించడానికి నాకు ధైర్యాన్ని ఇమ్మని నాయన్ని కోరుకుంటున్నాను గురువు గారు. అంతే అమ్మా, అంతే తల్లి. మీ ఇంటి దైవం, మీ కుల దైవం ఎవరు తల్లి? చాలా సంతోషంగా ఉంది. నేను మీతో మాట్లాడటం అంటే నాకు నిజంగా ఆ దేవుడు ఉన్నాడు నా ఎంత అనిపించేది గురువు గారు. అంతే తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచిగా జరుగుతుంది. ఇక నిజం గురువు గారు, నా జీవితంలో చాలా అనుకోని సమస్యలు చాలా అన్ని ఎదుర్కొన్నా గురువు గారు. నాకు అన్ని తెలుసు, అన్ని అర్థమైంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. గురువు గారు నేను అన్ని కూడా చెప్పుకోలేదు. నాకు అర్థమైంది తల్లి, అర్థమైంది. నువ్వేం భయపడకు. జీవితంలో నీకు ఆ భగవంతుని రక్ష ఉంటుంది, నువ్వేం భయపడకు. నోటి నుంచి ఆ మాట వచ్చింది నాకు అది చాలు గురువు గారు. నిజంగా కృష్ణ భగవాన్ మీ చేత పలికిచ్చారు. సరే తల్లి, మీరేం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము మరియు కాలభైరవ కవచము అని వస్తుంది. కాలభైరవ కవచం ఎవరైతే ప్రయత్నిస్తూ రోజు పఠిస్తూ వెంకటేశ్వర వజ్రకం పఠిస్తూ వస్తారో మీ పైన చెడు దృష్టి అనేది రాదు. నేను చెప్పించేయండి, ఖచ్చితంగా ఆ చెడు దృష్టి అనేది వెళ్ళిపోతుంది. రెండోది, ఇంట్లో అభివృద్ధి. చూడండి, భర్త కష్టపడుతున్నారు, పాపం అతనికి ఎవరు లేదు, మీకు ఎవరు లేదు, బ్యాక్ సపోర్ట్ లేదు. భగవంతుడు అనుగ్రహం ఉంది, మన నమ్మకంతో పైకి రాగలం. మీ నమ్మకం మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఖచ్చితంగా మంచిది అవుతుంది తల్లి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే దేవాలయంలో ఎక్కడైనా 48 రోజులు ప్రతిరోజు ఒక 9 ప్రదక్షిణలు వేసి నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికు ఒక పూర్ణ ఫలం అంటే కొబ్బరికాయని దానం ఇవ్వండి. ఇలా రోజు చేస్తూ వస్తూ ఉంటే రోజు అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు ఈ ఒక గోమూత్రం ప్రోక్షణ చేయండి. ప్రోక్షణ చేసి తర్వాత దీపం వెలిగించి ఇంట్లో కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం మీరు చదువుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురుజీ, మానవత్వం గురించి తెలియజేస్తున్నారు. అంటే జీవితంలో మనకి ఇతరులకి మంచి చేయాలి, ఇతరులకి మనము ఆశపడ్డం. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆశపడటం ఏముంది. మట్టికి మనిషిపై ఆశ లేదు, కానీ మనిషికి మట్టిపై ఆశ. నాది 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 లాక్కోవడం, అది ఇది చేసుకొని ఆఖరికి మట్టిలోనే కలిసిపోతాడు. ఈ పంచభూతాలతో సృష్టి అయిన దేహానికి, అందులో భూమికి ఎంత విలువిస్తాను చెప్పండి. మనం మోస్తుంది కాబట్టి భూమి, ఆ భూమికి ప్రతిరోజు మనం నమస్కారం పెట్టాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే భూమికి ఇలా పెట్టి నమస్కారం చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ఇలా పెట్టి 2 చేతులు ఇలా టచ్ చేసి నమస్కారం చేయాలి, పడక నుంచి దిగుకు ముందే. ఎందుకలా అనింది? ఇది చాలా సైన్స్ అండి, విశేషమైన సైన్స్ ఇది. దాన్ని పెట్టేటప్పుడు ఋషులైతే వాళ్ళు దాన్ని పెట్టేటప్పుడు ఏం చెప్పారు? సముద్రవసనే దేవి పర్వతాస్తన మండితే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఇలా దాన్ని ముట్టి నమస్కారం చేసుకోవాలి అని మనోళ్ళు వేద ఋషులు చెప్పారు. అయితే ఇందులో సంప్రదాయం ఎక్కడొచ్చింది చెప్పండి? ఈ సంప్రదాయం అనేది ఉదయాన్నే మన శక్తి తరంగాలు, కెనెటిక్ ఎనర్జీ అనే ఒకటి, ఇంకొకటి మన ఒక దేహంలో కెనెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక జనరేట్ ఎనర్జీ అని ఉంటుంది. మన దేహం అలాగే ఉంది, దేహం వాక్ చేయాలి. వాక్ చేయాలంటే శక్తి జనరేట్ అయితేనే మనం వాక్ చేయగలం, లేదంటే చేయలేం కదా. అలా లోపల ఎనర్జీస్ ఉంటాయి. జెనెటిక్ ఎనర్జీ, జనరేషన్ ఎనర్జీ, జనరేటర్ ఎనర్జీ అని 3 అంటారు దాన్ని. ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది, మనము ఎక్కడ స్పర్శ చేయడం వల్ల అవి ఏమవుతాయి, ఇది వైజ్ఞానికం ఏంటి అనేది ఈరోజు టైం అయిపోయింది కదా, రేపు తెలుసుకుందాం. రేపు ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విచారాన్ని. అయితే అంతకుముందు ఈరోజు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సోమవారం కదా, శ్రావణ సోమవారం. ఈరోజు చాలా విశేషం. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ఒక చిన్నది రాగి చెంబు, ఈ రాగి చెంబుని బియ్యం పైన లేదంటే అలాగే దేవుడి గదిలో ఎక్కడో ఒక చోటు పెట్టి అందులో నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఒక్క గుండు అంటారు కదా, అందులో వేసేయాలి. నీళ్లు పోసేసి పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు వేసేయాలి. జాకాయి, జాపత్రి వేసేయాలి. దానికి జాజికాయ, జాపత్రి వేసేసి ఒక 5 తమలపాకులు పెట్టాలి. పైన ఇది పెట్టేదొద్దు, ఏంటి మనకి పైన ఏం పెడతాము, శిరస్సు, నారికేయడం, కొబ్బరిపాయ కట్టేది, అలా 5 ఆకులు పెట్టేసి దానికి పరమేశ్వరుడు, గంగామాత
అని ప్రార్థన చేసుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని మనము అక్షంతలు వేసి పూజ చేయాలి. తర్వాత శివాష్టోత్రం, శివుడు అనుకొని శివాష్టోత్రము, తర్వాత పార్వతీదేవిని పార్వతీ అష్టోత్రము, సరస్వతీదేవిని తెలుసుకొని సరస్వతీ అష్టోత్రము, లక్ష్మీ అష్టోత్రంతో లక్ష్మీ అష్టోత్రం, ఈ 3 కూడా చక్కగా చదువుకొని ఆ ఒక నీళ్ళని దానికి ఆర్తి తీసి నైవేద్యం చేసి తర్వాత ఆ నీళ్ళని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. అలా ప్రోక్షణ చేసి దాన్ని తీర్థంగా ఇంట్లో ఉన్న వాళ్ళు స్వీకరిస్తే ఆరోగ్య ప్రాప్తియు అవుతుంది, ఇంట్లో ఉన్న దారిద్రము దూరం అవుతుంది. దారిద్ర దూరమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. చాలా విశేషం. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం చూడండి, అద్భుతం. దశమి ఇక సోమవారం తప్పకుండా చేయండి. ఈ రోజు మీరు ఇది చేస్తే మీ ఇంట్లో దారిద్రం దూరమయ్యే ఒక లక్షణాలు మీకు తెలియాలి. తర్వాత చాలా రోజుల నుంచి ఏదైనా అనారోగ్యం ఉంటుంది చూడండి, వాళ్ళు దాన్ని తీర్థంగా స్వీకరించడం వల్ల ఆ పరమేశ్వరుని కటాక్షం లభించి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం. తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించండి. ఈరోజు సాయంత్రం ఇంట్లో దేవుడి ముందు బియ్యం పోసి దానిపైన రాగి చెంబు పెట్టాలి. చెంబులో నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, వక్కగుండు వేసి పైన 5 తమలపాకులు పెట్టి కలశాన్ని గంగా శివమహాదేవునిగా భావించి యథాశక్తి పూజించి శివ, పార్వతి, లక్ష్మి, సరస్వతి అష్టోత్రాలు పఠించి ఆ నీటితో ఇల్లంతా సంప్రోక్షణ చేస్తే ఇంట్లో దారిద్ర్య నాశనం. తీర్థంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.